సూర్యాపేట జిల్లా ఐడీఓసీ నందు ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఐడీఓసీ నందు ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అదనపు ఎస్పీ, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర సమర యోధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ జి నిరంజన్ గారు తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలిని ఘటిస్తున్నారు. దయచేసి అందరూ చప్పట్లతోటి స్వాగతం తెలియజేయవలసిందిగా మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు మన జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ గారు తెలంగాణ అమరవీరులు ప్రజాపాలన ఉండాలి, ప్రజల వద్దకు పాలన పోవాలని చెప్పి మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఆ అభివృద్ధి భాగంలోనే राष्ट्रीय सल्यूट सलामी चेस ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో మీతో భాగస్వామ్యం పంచుకోవటానికి ఇక్కడికి రావటం ఆనందదాయకం, సంతోషదాయకం అన్న మాట మనం చేస్తూ ఉన్నాను. ముందుగా స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ విలీన పోరాటంలో ధైర్యంగా పాలు పంచుకొని అసామాన్య ధైర్య సాహసాలను ప్రకటించి విలీనం సుసాధ్యం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు వారి పాదాలకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నానన్నమాట మనం చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన
అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరాలకి అడుగుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 15 స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికి పోరాడుతూనే ఉన్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాల విషయంలో స్వతంత్రంగా ఉండటమా లేదా భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజార్టీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతితో కూడిన సంస్థానంగా ఉంది. 1920 వరకు నిజాం ప్రాంతంలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు లేవనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించడం జరిగింది. కానీ సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు ప్రజలను రకరకాలుగా వేధించారు. రైతులు కోలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం చెల్లించవలసి వచ్చేది. 85% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణిచివేత, వ్యక్తి చాకిరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేట్ సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగింది. కనీస హక్కుల కోసం దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దాడులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది. గ్రంథాలయ ఉద్యమానికి ఆది పురుషులు శ్రీ కొమర రాజు వెంకట లక్ష్మణరావు గారు, 1901లో మునగాల రాజనాయని వెంకటరంగారావు గారి సహాయంతో హైదరాబాద్లో కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పారు. ఇదే తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం. తర్వాత 1904లో శ్రీ లక్ష్మణరావు గారి కృషి ఫలితంగా హన్మకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం, 1905లో ఆంగ్ల సంవర్ధిని నిలయం సికింద్రాబాద్లో వెలిశాయి. ప్రతి ఏటా గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు ప్రజలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. సుడవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక, సబ్నవీను వెంకటరామ నరసింహారావు సంపాదకత్వంలో స్థాపించిన నీలగిరి పత్రిక మరియు బద్దిరాజు సీతారామచంద్రరావు గారి సంపాదకంలో వెలువడిన తెలుగు పత్రిక, ఇంకా ఇతర పత్రికలు
ప్రజలను చైతన్యపరచడానికి గొప్ప కృషి చేశాయి. రెండో ఆంధ్ర మహాసభ దేవరకొండలో 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పులిదాల వెంకట రంగారావు, ఆహ్వాన సంఘం కార్యదర్శిగా పగడిమర్రి ఎల్లయ్య, అధ్యక్షుడిగా బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు. ఆంధ్ర జన కేంద్ర సంఘం నిజాం ఆంధ్ర మహాసభగా మారి తెలంగాణ స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించింది. 1930లో జరిగిన సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జనకేంద్ర సభ 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.